కేసీఆర్ గారి నాయకత్వం, షకీలన్న నాయకత్వం. రైతు వ్యతిరేక విధానాలను వెంటనే, రైతు వ్యతిరేక విధానాలను వెంటనే, రైతు వ్యతిరేక విధానాలు, వ్యతిరేక విధానాలు రచించాలి. రైతు వ్యతిరేక విధానాలు, యూరియా యాపును వెంటనే, యూరియా యాపును వెంటనే రచించాలి. రైతు వ్యతిరేక విధానాలు, రచించాలి. రైతు వ్యతిరేక విధానాలు, రచించాలి. రైతు వ్యతిరేక విధానాలు, యూరియా యాప్లను రైతు వ్యతిరేక విధానాలను వెంటనే, రైతు వ్యతిరేక విధానాలను వెంటనే, రైతు వ్యతిరేక విధానాలను వెంటనే. మా గౌరవ షకీలన్న గారి ఆధ్వర్యంలో ఎడిపల్లి గ్రామంలో, ఎడిపల్లి మండల కేంద్రంలో ఈరోజు ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. రైతు వ్యతిరేక విధానాలు, కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్నటువంటి రైతు వ్యతిరేక విధానాల పైన మేము ఉక్కగంఠంతో నిరసన తెలపడం జరిగింది. 9 గంటల కరెంట్ అయితేనేమి, యాప్ల ద్వారా యూరియా అందకపోవడం అయితేనేమి, రైతు బీమా ఇవ్వకపోవడం అయితేనేమి, కళ్యాణ లక్ష్మి రద్దు చేయాలనే ఉద్దేశం, రైతుల ఆ 3 నెలల కింద కొనుగోలు చేసినటువంటి వడ్లకు ఈరోజు ఆన్లైన్ చేస్తేనే రేపు బోనస్ ఇస్తామనడము, బోనస్ ఎగగొట్టే ధోరణి ఏదైతే ఉన్నదో, రైతులకు నట్టు విడిచే ధోరణి ఏదైతే ఉన్నదో కాంగ్రెస్ గవర్నమెంట్ ఇది ఎంబటినే మానుకొని రైతుల పక్షాన నిలబడకపోతే రాబోయే రోజులలో కాంగ్రెస్ గట్టి బుద్ధి చెప్పే పరిస్థితి ఏర్పడుతుంది. ఈరోజు రైతులంతా టీఆర్ఎస్ గవర్నమెంట్ని, కేసీఆర్ గారిని కోరుకోవడం జరుగుతున్నది. ఎందుకంటే ఆయన కాలంలో 9 గంటల నుండి 24 గంటల కరెంట్ ఇవ్వడం అయితేనేమి, ప్రతి గింజని కొనుగోలు చేయడైతేనేమి, ప్రతి రైతుకు యూరియా కొరత లేకుండా, కాంప్లెక్స్ కొరత లేకుండా, ఫర్టిలైజర్ కొరత లేకుండా, ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసి, కాళేశ్వరం కట్టి ప్రతి లిఫ్ట్ ఇరిగేషన్ చాలు చేసి, ప్రతి ఎకరానికి నీళ్ళు ఇవ్వడం అయితేనేమి, ప్రతి రైతుని కన్నుల్లో కడుపులో పెట్టుకొని చూడడం అయితేనేమి, కేసీఆర్ గారు చేసినటువంటి పథకాలని వీళ్ళు నట్టిస్తూ వెన్నుపోటు పొరుస్తూ ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ అవలంబిస్తున్న ధోరణి మంచిది కాదని, రైతులకు ఇబ్బంది పెట్టే వ్యక్తి, ఎత్తు ఏడ్చిన వ్యవసాయము, రైతులను ఇబ్బంది పెట్టిన ప్రభుత్వము ఎప్పటికీ ముంగడపడే పరిస్థితి లేదు అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎడాపల్లి మండల కేంద్రంలోని ఈ యూరియా యాప్ పైన ధర్నా చేయడం, షాటాపూర్ గేట్ వద్ద ధర్నా చేయడం జరిగింది. గౌరవ పెద్దలు మాజీ ఎమ్మెల్యే షకీలన్న గారి ఆదేశాల మేరకు రైతులందరి పక్షాన మేము ఇక్కడ ధర్నా చేయడం జరిగింది. ఎందుకంటే ఈ యూరియా యాప్ పెట్టి రైతులకు చాలా ఇబ్బంది అవుతుంది. ఈ ఓటీపీలు చెప్పడానికి గంటల టైం పడుతుంది. అదేవిధంగా ఎకరానికి 2 బస్తాల యూరియా మాత్రమే ఇస్తున్నారు. 2 బస్తాల యూరియా ఇస్తే సరిపోవట్లేదు. వర్షాకాలం 3 బస్తాలు ఇవ్వాలి, యాసంగి 4 బస్తాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము. ఇప్పుడు వర్షాకాలం పంటకు యూరియా సరిపోకపోతే పొరుగు రాష్ట్రాల నుంచి 700కో బస్తా చొప్పున బ్లాక్ల కొనుకొచ్చి చల్లడం జరుగుతూ ఉంది రైతులు.
రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా రైతుకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది ఏం లేదు. 2 లక్షల రుణమాఫీ ఇస్తా అని ఒక్క గ్రామంలో కూడా, రాష్ట్రంలో ఒక్క గ్రామంలో కూడా 2 లక్షల రుణమాఫీ ఏ గ్రామంలో కాలేదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. అదేవిధంగా రైతు బందే కానీ, రైతు బీమానే కానీ ఏది కూడా సరిగా ఇవ్వడం లేదు. అదేవిధంగా ఇప్పుడు బోనస్ ఇస్తా అన్న బోనస్ని ఎగొట్టడానికి ఇంకా ఆన్లైన్ చేసుకో అని ఇప్పుడు చెప్తా ఉన్నారు. ఇది చాలా మేము ఖండిస్తూ ఉన్నాము, మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. అందరికీ కూడా ఎంబటే తీసేసి తెలంగాణ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో, టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ విధంగా ఇచ్చిందో, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారు అదేవిధంగా యూరియాని మళ్ళీ ఇవ్వాలని, ఆన్లైన్ తీసేయాలని అదేవిధంగా మేము కోరుతా ఉన్నాం. జై తెలంగాణ. తెలంగాణ ఈరోజు టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుల కేటీఆర్ పిలుపు మేరకు బోధన్ నియోజకవర్గం ఎడపల్లి మండల కేంద్రంలో షాటాపూర్ గేట్ వద్ద టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో రైతుల సహకారంతో పెద్ద ఎత్తున రాస్తారోక చేయడం జరిగింది. కారణం ఏంటంటే గత ప్రభుత్వంకు దీటుగా 420 హామీలు ఇచ్చి రైతులకు అండగా రైతే రాజు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నటువంటి దగులుబాజీ మాటలు మాట్లాడిన కాంగ్రెస్ ప్రభుత్వము ఈరోజు రైతులకు గత ప్రభుత్వం అందించినటువంటి ఎరువులను సకాలంలో అందించకపోగా యూరియా యాప్ల ద్వారా ఏదైతే రైతులు చదువుకోనటువంటి రైతులు చాలా మట్టుకు స్మార్ట్ ఫోన్లు యూజ్ చేయనటువంటి రైతులు అనేక మంది ఉన్నారు. వాళ్లకు యూరియా యాప్లతోటి యూరియా సకాలంలో అందజేయక ఈ ఆన్లైన్లో ఈ ఏదైతే 1 మినిట్ 1 నిమిషంతో బుక్ చేసుకునే పరిస్థితుల్లో చాలా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. వెంటనే యూరియా యాప్ని తొలగించాలా, రైతులకు మండల కేంద్రాల్లో విలేజ్ వారీగా రైతులకు సకాలంలో సమృద్ధిగా ఎరువులను అందజేయాలా. ఏదైతే కళ్ళబొల్లి కబుర్లు ఒక్కసారి బోనస్ ఇచ్చి ప్రతి ఏడాది ప్రతి పంటకు బోనస్ ఇస్తామనే కళ్ళబొల్లికి మాటలు చెప్పి సన్న రకాలు వేసి ఆ సన్న రకాలకు బోనస్ ఇస్తామనేది గంటాపదంగా చెప్తున్నారు. అది ఇప్పుడే తేట తెల్లమైంది. విషయం ఏంటంటే ఏదైతే విత్తనాలు కొనుగోలు చేసినటువంటి ఆ విత్తనాలకు ఆన్లైన్ చేసుకోవాల్సిన పరిస్థితి, సగం పంట అయిన తర్వాత ఇప్పుడు ఆన్లైన్ చేసుకున్న రైతులకే బోనస్ అందజేస్తామని మాటలు చెప్తా ఉంటే ఆ బోనస్ వచ్చే సూచనలు కూడా రైతులకు దగ్గరలో లేవని గంటాపదంగా మేము చెప్పదలుచుకున్నాము. 24 గంటలు కరెంట్ ఏదైతే అన్నారో 24 గంటలు అది కేసీఆర్ గవర్నమెంట్కే సాధ్యం, కాంగ్రెస్ గవర్నమెంట్ కాదు అని రైతులు ఈరోజు అవగాహన చేసుకున్నారు. 9 ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియదు. ఎంతమందికి అఘాయిత్యము ఈ విద్యుద్ఘాతంకు గురైనటువంటి సందర్భాలు కూడా ఈరోజు మేము చూస్తూ ఉన్నాము. చేసి యూరియా యాప్ను వెంటనే తొలగించాలి, సకాలంలో ఎరువులను అందజేయాలి, 24 గంటల కరెంటును సరఫరా చేయాలి, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తూ రైతు బీమా, రైతు బంధు ఏదైతే కేసీఆర్ పథకాలను ధీటుగా చేయకపోగా ఉన్న వాటినే కుదింపు చేసి రైతులను నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ఈరోజు మేము ఘట్టపదంగా రైతు పక్షాన కేసీఆర్ ఆధ్వర్యంలో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మండల కేంద్రంలో ఈరోజు ఈ విషయాలపై రాస్తారోకో చేయడం జరిగింది.